సో బాయ్స్ ఫస్ట్ వార్మప్ కోసం గ్రౌండ్ చుట్టూ 3 రౌండ్లు వేయండి. ఆ తర్వాత సార్ వాటర్ బ్రేక్. అలసిపోయి ఉంటారుగా, మరి ఆ తర్వాత పీరియడ్ ఓవర్. ఇది ఫుట్బాల్, ఒకే బాల్ కోసం 22 మంది కొట్లాడుకోవడం చాలా చీప్. ఇది క్రికెట్, అందరికీ బ్యాటింగ్ రాదు, సో పాస్. ఇది ఖోఖో, ఇది ఆడదాం పదండి. ప్రేయర్ తర్వాత లేట్ కమింగ్ స్టూడెంట్గా రావడం ఎంత పెద్ద క్రైమో తెలుసా నీకు? అకార్డింగ్ టు ద సెక్షన్ 508 నీకు ఉరి శిక్షణ. ఐ నో ఇంగ్లీష్ రే, ఐ గాట్ వెరీ కాన్స్టిపేషన్ స్కిల్స్. పీటీ సార్ గారు, మా మ్యాథ్స్ ఇన్కంప్లీట్ ఉంది, కొంచెం మీ పీరియడ్ ఇస్తారా ప్లీజ్? హలో సార్. అయ్యో భలేవారా మేడం, మా గేమ్స్ పీరియడ్ ఉంది, మీకు ఇవ్వడానికే కదా, తీసుకోండి ఏం పర్లేదు. చూడండి ఇంగ్లీష్ మేడం, క్రమశిక్షణ నేర్పిస్తున్న వీళ్ళకి. నాకు ఇంగ్లీష్ మేడంకి మధ్యలో ఏదో జరుగుతున్నట్టు రూమర్ క్రియేట్ చేసింది ఎవడో, ఇప్పుడే చెప్పండి రా. ఎవరు చేయట్లే, నువ్వే చేసుకుంటున్నావు. రే ఇంగ్లీష్ మేడం ఏం చెప్తా వినాలి, అర్థమవుతుందా? నీ చూసేవిరా ఇంటికాడ ఉన్నాయి సార్, గుడ్లు పెడుతున్నాయి ఇంటికాడ. రేపు నుంచి వేసుకురాలేదనుకో షూలకెళ్ళి కూర్చుతా. ఒకప్పుడు నేను డిస్ట్రిక్ట్ ప్లేయర్ని రా, నేను మీ డిస్ట్రిక్ట్లో ఆడితే డిస్ట్రిక్ట్ ప్లేయర్ అయిపోరు సార్. రే కుక్క కంటే అధ్వానం ఉన్నాయి ఏంటి సార్ గూర్లు. దా గిక్తావా నాది గిక్దుదా.